అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ప్రైవేట్ విద్యా సంస్థలే ఎమ్మెల్సీలు, ఉచిత విద్యకు వీళ్ళేనట రక్షకులు. ఎమ్మెల్యే ఉంచిండు నిండు అసెంబ్లీలా, ప్రజలు ఇట్లనే ఉండాలనా ఉత్తరప్రదేశ్లా? ఎస్ఎల్బీసీలో ఒడవని దేవులాట, ఇట్లయితే కూలీలు ఎప్పుడు దొరుకుతారట. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఏమైతున్నదో ఏమో. ఒక ఆయన ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడు, ఇంకొక ఆయన నీళ్లు వాటర్ కలిసినాయి అంటాడు, మరొక ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తాడు. వీళ్ళంతా జాలదన్నట్టు ఇప్పుడు ఇంకో కొత్త మంత్రి మరో కొత్త ముచ్చట చెప్తున్నది. అదేదో ఇనుండ్రి మీదే. మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకో. ఇన్నరా వినికిడి శక్తి లేనోళ్ళు బ్రెయిలీ లిపితోని మాట్లాడుకుంటారట. ఇదెక్కడిచ్చంత్రము? బ్రెయిలీ లిపి అంటే ఇన్ని రోజులు కళ్ళు లేనోళ్ళు కాగితాల మీద సూదులతో రాసే రాత అనుకున్నాం, కానీ బ్రెయిలీ లిపి గురించి మంత్రి కొండా సురేఖ మేడం చెప్తున్నదంటే అదే కరెక్ట్ అయి ఉంటది. అంటే ఇప్పటి నుంచి అన్ని మార్చేయాలనా? చెవులినవడక మాటలు రానోళ్లకు సైగల భాష కాదు బ్రెయిలీ లిపి నేర్పించాలనా? మరి అట్లయితే కళ్ళు లేనోళ్ళు మాట్లాడేటానికి ఏ భాష నేర్చుకోవాలి? చేతులూపి ముఖం గదిలిచ్చే సైగల భాష నేర్పాలనా అని ఆలోచన చేయకుండ్రి. ఎందుకంటే మంత్రి మేడమే కాసింత కన్ఫ్యూజ్ అయినట్టున్నది. అందుకే అటు ఇటు మాట్లాడింది. ఈ నడుమ అందరు మంత్రులు తప్పులు మాట్లాడుతున్నారు కదా. హాగో దాంట్లో నేనెక్కడ వెనక పడతానో అనుకున్నదో ఎట్లనో తెలియదు గాని తప్పు చెప్పింది. మరి తర్వాతనైనా అది కాదు నేనేదో ఆలోచన చేసుకుంటా మాట్లాడినా అని కూడా చెప్పలేదట. ఈ వీడియోను చూసిన జనాలు ఇగో గిట్లున్నాయి మనల్ని నేలుతున్నోళ్ళ మాటలు, కనీసం ఏ భాష దేనికో తెలియనోళ్ళు రాష్ట్రాన్ని ఏలుతున్నారని కామెంట్లు పెడుతున్నారట. ఏందో ఏమో పోన్రి. 10 దినాల సంధి ఇంకా ఓ కొలిక్కి వస్తలేదు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది ముచ్చట. సీఎం సారు, మంత్రులు, ప్రతిపక్ష లీడర్లు ఒకలనికొగలు ఆడికిపోయి అరుచుకొని వస్తూనే ఉండ్రు. మళ్ళా కథ ఏడు దాకొచ్చిందో ఓ పారాడుచుకుందాం పార్. ఏ గడియన మొదలు పెట్టిండ్రో ఏమో గాని ఎస్ఎల్బీసీ స్వరంగము ముందటికి పోదు వెనకకు రాదు అన్నట్టే అవుతున్నది. 11 రోజులు అవుతున్నా స్వరంగంలో ఇరుక్కున్నోళ్ళ జాడ దొరుకుతలేదు. ఎంతమంది ఎన్ని తీర్ల చూసినా కూలీల ఆనవాళ్ళు అస్సలుగా అనిపిస్తలేవట. ఒగాలాలు పానాలతో లేకుంటే కనీసం శవాలన్నీ ఉండాలి కదా. కానీ రాత్రికి రాత్రే రాక్షసుడు వచ్చి మింగినట్టు మాయమైనరట. భూమిలు ఇరుక్కున్నా, మట్టిగా అప్పుకున్నా, ఇంకేదన్నా జరిగినా వాళ్ళను మిషన్లతోటి కనిపెట్టొచ్చట. అంతటి టెక్నాలజీ చేతులున్నా వాళ్ళ అడ్రస్సే తెలుస్తలేదంటే ఏమన్నట్టు? అగజూడుండ్రి వండు బురద ఎట్లా నీళ్ల తీరుగా వారుతున్నదో, మోకాల్లోతు బురద దిగబాటులా మనుషులు నడిచిపోయి చూస్తున్నారు. అగో గీ అన్న కట్టెతోని బురద ఎంత లోతున్నదో చెప్తున్నాడు చూడుండ్రి. కనిపెట్టే మిషన్లు గోస అవుతున్నది. 20 ఏండ్ల కింద మొదలు పెట్టిన ఎస్ఎల్బీసీ స్వరంగం ఇంకా ఒడుస్తలేదు. తవ్వుడు మొదలు పెట్టినప్పటి తన్లాటలే ఎక్కువ అవుతున్నాయి. ఇగో చూడుర్రి. స్వరంగం లోపట ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు. అయినా ధైర్యం చేసి లోపటికి పోయి కూలీల జాడ కోసం చూస్తున్నారు. జీపీఆర్ మిషన్లతోని నీళ్ల వరదల, రాళ్ల కుప్పల్లా, బురద మట్టల్లా కష్టపడుతున్నారు. స్వరంగం దవ్వే బోరింగ్ మిషన్ ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి బయటికి తీసి చూస్తారట. అప్పటికి కూడా అలా ఆచూకి దొరకకుంటే ఏం చేస్తారో ఏమో గాని ఎస్ఎల్బీసీ అంత పట్టని పని అవుతున్నది. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఉపాధ్యాయ సంఘాలే పోటీలు చేసేటి. ఇప్పటి తీరుగా హోరాహోరీగా జరగకున్నా ఉన్నంతలా ప్రచారాలు చేసి సర్కార్ బడుల చదువు చెప్పే పంతులే గెలిచేది. సర్కార్ ప్రభుత్వ బడులను పట్టించుకోకపోతే, సౌలతులు సరిగ్గా లేకుంటే పంతులను పని గంటలు పెంచి అడ్డమైన పనులు చేయిస్తే, చదువును అంగట్ల పెట్టి అమ్ముకునేటోళ్లకు సాయం చేసినట్టు చేస్తే అసెంబ్లీలో గట్టిగా కొట్లాడేటోళ్ళు. అట్లా ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపేటోళ్లకు బ్రేకులు పడేది. అందుకే కావచ్చు ఆ ప్రైవేట్ బడులు కాలేజీలు నడుపుతున్నోళ్ళ కన్ను ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడ్డదట.
రొయ్యల మూటకు పిల్లిని కావలి పెట్టినట్టే చేస్తున్నారట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఓటర్లు. అవును, ప్రజలకు పంతుళ్లకు సేవ గీవా జాంతానై ముందుగాల పెట్టుబడి పెట్టి తర్వాత లాభాలు పొందాలని ఆలోచన చేసేటోళ్ళనే గెలిపిస్తున్నారట. విద్య వైద్యం ఉచితంగా అందియాలే అని కొట్లాడేటోళ్ళు కాదు, అదే విద్యను అద్దాల మేడల్లో పెట్టి అక్షరాలను అమ్ముకొని సొమ్ము చేసుకునేటోళ్ళనే ఎమ్మెల్సీలుగా చేస్తున్నారట చదువుకున్న పంతులు. ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపేటోళ్ళు ఎమ్మెల్సీగా గెలిచినాక ఉచిత విద్యను కాపాడటానికి, ఉపాధ్యాయుల హక్కులు రక్షించటానికి గట్టి అంటే మస్తు గట్టిగా కొట్లాడతారన్నట్టు. విద్య పేరుతోని సామాన్యుల రక్తం పీలుస్తున్నారు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్నారు, కోటాను కోట్లు సంపాదిస్తున్నారు, విద్యను అంగట్ల అర్రాసేసి అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళే మాకు న్యాయం చేస్తారు అన్నట్టు నమ్మినరట పంతులు. అందుకే కావచ్చు ఓట్లేసి గెలిపించింది. ప్రైవేటు బడులు కాలేజీలు నడుపుతున్న వాళ్ళే సర్కారు బడులు చక్కగా నడవాలి, అక్కడ సర్కారు అన్ని సౌలతులు కల్పించాలి అని గొంతు బొంగురు బోంగా మండలిలో మాట్లాడతారన్నట్టు. అట్టెట్లా చేస్తారని మీరు ప్రశ్నించకుండ్రి. ఎందుకంటే ఎమ్మెల్సీ అయ్యిందే ఉచితంగా అందరికి విద్య దొరకాలని, గెలిచినాక సొంత విద్యా సంస్థలలో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని, బీద సాధల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పియాలని, అంతేకాదు కడమ విద్యా సంస్థలు కూడా తమ తీరుగా చేసేటట్టు చర్యలు తీసుకోవాలని మండలిలో మాటల మంటలు పెడతారన్నట్టు. విద్యా ప్రైవేటీకరణ వ్యాపారీకరణ కావద్దు అనేటోళ్ళ కంటే ప్రైవేటు విద్యా సంస్థలు నడిపేటోళ్లే నయం కాబట్టి ఓట్లేసి గెలిపించిర్రన్నట్టు పంతులు. అయ్యో మేకలకు పులిని కావలి పెట్టినట్టే చేసిండ్రు కదా అని అనకుండ్రి. ఎందుకంటే ప్రైవేట్ బడులు నడిపేటోళ్లే సర్కారు బడులకు న్యాయం చేస్తారు. అవును నిజం, నమ్ముండ్రి ప్లీజ్ అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేసిన వాళ్ళ తెలివి పోన్రి. ఒక్కొక్కరు ఒక్కో తీరు అనుకో రాదుండ్రి. అయ్యో చదువు రాదు, ఎట్లనో ఓ తీరుగా ఓటు అయితే వేసిండ్రు అనుకునేటట్టు కూడా లేదు. అందరు చదువుకున్నోళ్ళే, చదువు చెప్పే పంతుల్లే, అసొంటోళ్ళే ఏం చేసిరో చూడుర్రి. చదువుకోకముందు కాకరకాయ అన్నోడు చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. హాగు అట్లనే ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేసిన వాళ్ళ ముచ్చట. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం తక్కువ 500 మంది పంతులకు ఓటేయరాలేదట. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికల్లో కొద్దిగా తక్కువ 900 మందికి, అదే నియోజకవర్గంలో డిగ్రీలు చేసిన వాళ్ళు ఓట్లు వేసే ఎన్నికలల్లో 40,000 కంటే ఎక్కువ మందికి ఓట్లు వేయరాలేదట. అంటే చూడుండ్రి ఎట్లున్నదో బాగా చదువుకున్న వాళ్ళ ముచ్చట. పోటీ చేసిన వాళ్ళ గుర్తుల మీద నంబర్లు రాయకుండా గుండాలు పెట్టిండ్రట, కొంతమంది సంతకాలు పెట్టిండ్రట, ఇంకొందరు ఒక్క గుర్తు మీదనే 1, 2, 3 అని నంబర్లు వేసిండ్రట. మరికొందరు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి అని రాసుకొచ్చిండ్రట. సరే ఏదో ఓ తీరుగా నిరసన తెలిపిన వాళ్ళని పక్కకు పెడితే చదువుకున్న పంతులకు, డిగ్రీలు చేసిన పిల్లగాన్లకు ఓట్లు వేయరాకుంటే ఎట్లా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఓట్లు ఎట్లేయాలి, బ్యాలెట్ పేపర్ ఎట్లా మలవాలని అటు పార్టీలు, ఇటు సోషల్ మీడియా, టీవీలు, పేపర్లు పొద్దుగాల లేస్తే చెప్పిందే చెప్పి చెవులు గుయ్యి అనేటట్టు మొత్తుకున్నాయి. అయినా తప్పు ఓటేసిండ్రంటే వాళ్ళను పంతులని ఎట్లా అనాలి? వాళ్ళు పిల్లలకు చక్కని చదువు చెప్తున్నారంటే ఎట్లా నమ్మాలి? డిగ్రీలు చేసిన వాళ్ళ ముచ్చటైతే ఇంకా చిత్రము. అసలు కొంతమందికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకే ఎందుకు ఓటు ఉంటదనే తెలుసో తెలియదో అంటున్నారు. వీళ్ళకన్నా ఏలు ముద్దర వేసేటోళ్ళు నయం కదా. అట్లా వచ్చిరాని ఓట్లు గుర్తుల మీద గుద్దే వరకు అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిందట. కౌంటింగ్ సెంటర్లా చెమటలు పట్టినాయట. మురిగిపోయిన ఓట్లే మా కొంపలు ముంచుతాయా ఏంది అన్నట్టు భయపడ్డారట. ఇగో గిట్లున్నది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలా పెద్ద పెద్ద చదువులు చదివిన పంతుళ్ళు, గ్రాడ్యుయేట్ల పనితనం అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన చదువురాని పబ్లిక్. ఇప్పుడు అమ్మో ఇంటర్ పరీక్షలు చాలా కాబోతున్నాయి. మా చెల్లె తమ్ముళ్ళని పొట్టు ఒట్టైనా కూసబెట్టి చదివిపియాలి, లేకపోతే ఆగం కథనే ఇక. కానీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష సెంటర్ల కాల్షంగా వచ్చేటోళ్ళ కోసం ఓ చల్లటి వార్త చెప్పింది. అమ్మయ్య ఓ ఇంటర్ పోరలు చెవులు పెద్ద చేసుకొని ఇనుర్రి ముచ్చట. మీరంతా నిమ్మలమయ్యేదే. మార్చి 5 తారీఖుకెళ్ళి షురు అయ్యే ఇంటర్మీడియట్ పరీక్షకు పోరలంతా తయారున్నారు. అయితే లేచిన గడియ మంచిగా లేక అప్పుడప్పుడు కొంతమంది పరీక్ష సెంటర్ల కాడికి పోనీకే ఆలస్యం అవుతుంది కదా. మరి అది బస్సులు చక్కగా లేకనో లేక బగ్గ ట్రాఫిక్ అయిందో తెలియదు గాని చాలా మంది పరీక్ష రాయకుండానే అవుతారు పతి తాప ఏ నవ్వో కాడ.
ఆడ ఆగో అట్లా పొద్దుగాల 9 గంటలకు పరీక్ష ఉంటే జర్ర 1-2 నిమిషాలు అటు ఇటు అయినా కూడా వాళ్ళని ఎగ్జామ్ రాయనికే తోలిస్తారట. ఇప్పుడు ఈ ముచ్చట కుద్దు ఇంటర్మీడియట్ బోర్డోలే బాగా చెప్తా బయటికే చెప్పిర్రు. ఇక ఈ సంగతి తెలుసుడుతోటి పిల్లగాల అయ్యవ్వ కూడా జర నిమ్మలమయ్యిర్రు. ఎంత ఆలు తోలిస్తామన్నారు కదా అని మీరు మరీ ఇంకింత ఆలస్యం చేయకుండా టైంకు పోయి పరీక్ష రాయుర్రి. మీ భవిష్యత్తు మీ చేతులలోనే ఉంటది. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టయితే ఎవ్వలం ఏం చేయలేం. ఏమంటున్నాం పైలమ్మల మంచిగా చదువుకోర్రి. ఆల్ ద బెస్ట్ రా పిల్లలు. అబ్బా అబ్బా కొందరు ఉంటారు చూడుర్రి, నోరుంది కదా అని ఏడ పడతాడ తుపు తుపు అని ఉంచుతూనే ఉంటారు. కానీ అదే పెద్ద పెద్ద లీడర్లు అయితే ఎంత పద్ధతి ఉంటారు ఏం కథ. ఇగో గిటు చూడుర్రి ఎంత పద్ధతిగా ఉన్నారో. యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లుంటే జనాలు అట్లుంటారు. అందుకే ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఓ ఎమ్మెల్యే తమ రాష్ట్ర పబ్లిక్ ఎట్లుండాలనో చెప్పకనే చెప్పిండు. నోటి నిండా పాన్ వేసుకొని పస్స నమ్లి తుప్ప తుప్పు ఉంచిండట. అదేన్నో కాదు, ఏకంగా అసెంబ్లీ తలుపు కాన్నే తట్టెడుంచిండట. అది చూసిన స్పీకర్ సారు అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఇగో ఇది మనం జనానికి నేర్పించే మంచి పద్ధతి. మనం ఇట్లా చేసినాక సర్కార్ ఆఫీస్ గోడల మీద రోడ్ల మీద అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ఉంచారా, ఇదేనా మనం ఆదర్శంగా ఉండు అంటే అని క్లాస్ వీకిండట. అక్కడ ఉంచినోళ్ళు ఎవరో సీసీ కెమెరాలో చూసి అతనితోనే కొత్త కార్పెట్ కొనిస్తా అంటుండు. అబ్బా అంత పెద్ద శిక్ష వేస్తే ఎట్లా సార్? కార్పెట్ కొనిచ్చే అన్ని పైసలు ఉంటాయో ఉండయో ఆ ఎమ్మెల్యే దగ్గర. మరి లేకపోతే ఏంది, ఓ 6 నెలలో ఏడాదో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే గాని ఇంకోసారి నోట్ల పాన్ ఉంటే అసెంబ్లీలో అడుగు పెట్టాడు. అంతేగాని కార్పెంట్ ఖర్చు కట్టి అంటారా? అట్లయితే రేపు కూర్చున్న కుర్చీలనే ఉంచి కుర్చీ కొనిస్తా అంటాడు. కాబట్టి గట్టి శిక్ష అయ్యనుండే. ఒక్క ఎమ్మెల్యేకే కాదు, పాన్ వేసుకొని ఏడ పడతాడు ఉంచే ప్రతి ఒక్కరికి భయం కలిగేటట్టు ఏదైనా చట్టం అదే అసెంబ్లీలో వేస్తే ఇంకా మంచిగుండు అని అంటున్నారట ఉత్తరప్రదేశ్ ప్రజలు. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.